హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ నివాస్ తెలుగు వ్లాగ్స్ అండి. ముందుగా అయితే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ మీకు డైలీ రావాలంటే ఆల్ అండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకేనా. వీడియో ఏంటంటే ఈరోజు నాటుకోడి అయితే చేస్తున్నానండి. రోజు నాటుకోడి తెప్పించాము. సో నాటుకోడి చాలా రోజులు అవుతుందని నాటుకోడి అయితే చేయాలని అనుకుంటున్నాను. నాటుకోడి ముద్ద. సో ఈ వీడియోలో అయితే నేను కర్రీ ఒకటి చూపిస్తాను. ముద్ద అయితే టైం అండ్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను వీడియో ఒకటి చూపిస్తానండి, కర్రీ ఒకటే చేసి. ఓకేనా. ప్లీజ్ అండి, వీడియో చూస్తున్నారు కానీ లైక్ మటుకు చేయడం లేదు. ప్లీజ్ లైక్ కంపల్సరీగా చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే ఆ లైక్ నాకు మోటివేషన్ అయితే కలుగుతుంది వీడియో చేయాలని. ఓకేనా. నేను ఏమేమి తీసుకున్నాను, ఏం కథ అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఎలా చేస్తాను అనేది కూడా వీడియోలో చూపిస్తాను. చూస్తుండండి, కంటిన్యూ అవుతుంది వీడియో. ఓకేనా. కేజీ చికెన్ అండి, కేజీ చికెన్ అయితే తీసుకొని వచ్చాడు. ఇదంతా తీసుకొని వచ్చాడు. ఇదంతా శుభ్రం చేసేసి ఇట్లా అయితే ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను. అండ్ కొత్తిమీర అండ్ ఆనియన్స్, 2 టమోటా అండ్ ధనియాలు. అండ్ నేను ఇవైతే పౌడర్ వేయలేదు, న్యాచురల్గానే చేస్తున్నాను. ఎందుకంటే నాటుకోడి కాబట్టి న్యాచురల్గానే చేయాలి కాబట్టి ఇలా అయితే తీసుకున్నానండి న్యాచురల్గా. అండ్ వేయించి పెట్టుకున్నాను ఇవి 2. సో ఒట్టిమిరపకాయలు అండ్ ధనియాలు వేయించి పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఇంక వేయించి పెట్టేసుకున్నాను కదా. సో అల్లం వెల్లుల్లి పేస్టు నేను పేస్ట్ అయితే పట్టేశాను. అండ్ తగినంత కొబ్బరి, 1 కేజీలకి నేను 1 ముక్క కొబ్బరి అనేది తరిగి పెట్టేసుకున్నాను. పుదీనా చిన్న 1 లీవ్స్ అయితే తీసుకున్నానండి. ఈ ప్రాసెస్ అంతా నేను ఇవన్నీ మిక్సీ పట్టేసిన తర్వాత మీకైతే చూపిస్తాను. సో ముందుగా అయితే నేను ఇది కుక్కర్లో అనేది ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు నేను చికెన్ అనేది ఉడకబెట్టేసుకుంటాను. ఎందుకంటే న్యాచురల్గా ఉడకబెట్టాలంటే ఇది చాలా టైం పడుతుంది. అండ్ కుక్కర్లో అయితేనే త్వరగా ఉడుకుతుంది కాబట్టి నేను కుక్కర్లో అనేది పెట్టేస్తానండి. నేను కుక్కర్లోకి అనేది ఇప్పుడు ఇదంతా చికెన్ అంతా ఫ్రై చేసేస్తాను. సో ఇప్పుడైతే నేను ఆయిల్ అయితే వేస్తున్నానండి. కొద్దిగా ఆయిల్ అనేది వేసి చికెన్ అనేది నేను ఫ్రై చేస్తాను. ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు నేను చికెన్ అనేది బాయిల్ చేసేస్తానండి. ఇప్పుడు ఉప్పు పసుపు అంతా వేసాను కదా. ఇది బాగా కలిసేంత వరకు మనము కలుపుకొని ఒక విజిల్స్ అయితే పెట్టేసుకోవాలి. ఒక 5 విజిల్స్ అయితే పెట్టేసానండి. ఎందుకంటే మటన్ మసాలా వేసినప్పుడు మరీ ఉడికించాలి కాబట్టి. అండి పసుపు అంతా కలిసిపోయింది.
విజిల్స్ వచ్చేంత వరకు నేను విజిల్స్ అనేది పెట్టేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి మసాలా అనేది నేను వేసేసుకుంటానండి. ఇదంతా నేను గ్రైండర్ మిక్సీకి అనేది పట్టేస్తాను. ఎంత పట్టిన తర్వాత మీకు వీడియో అనేది షూట్ చేస్తాను. సో మసాలా అంతా వేసేసాను. ఇప్పుడు ఆయిల్ అయితే వేసానండి. ఒక 3 స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసేసాను. ఇప్పుడైతే 5 విజిల్లు అయితే వచ్చేసాయి. నేను స్టాప్ చేసేసాను. సో అంతలేపు నేను మసాలా అనేది పక్కన అయితే ఉడకబెట్టేస్తాను. మసాలా ఎందుకు పక్కన ఉడకబెడుతున్నానంటే అది విజిల్ అంటే ఆ ప్రెషర్ పోయే లోపల మసాలా అనేది నేను పక్కన అయితే ఉడకబెట్టేస్తాను. పచ్చి వాసన కూడా రాదు. ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. నేను న్యాచురల్గానే చేస్తున్నానండి. ఏవి రెడీమేడ్ అయితే చేయలేదు. సో న్యాచురల్గా వేస్ట్ చేస్తున్నాను. ఇది బాగా ఆయిల్లో ఉడకబెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు నేను అనేది బాగా ఉడకబెట్టేస్తాను. పచ్చి స్మెల్ పోయేంత వరకు. మసాలా అయితే ఉడికిపోయింది. సో ఇప్పుడు ఈ మసాలా అంతా ఇప్పుడు ఈ చికెన్ లెగ్ అనేది యాడ్ చేయాలి. మరుగు బియ్యం కోసం ఇదైతే తీస్తున్నా. హర్ష ప్లేట్ ఒకటి చిన్నది. హర్ష గారు రూట్ గడ్ కోసం చిన్నదిరా అడుగుడు. మరుగు బియ్యం కోసం అనేది లివర్ అనేది తీస్తున్నాను. ఇప్పుడు మొత్తం మసాలా అంతా యాడ్ చేస్తున్నానండి. ఇదంతా కలిసిపోయేలా మనము బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మరీ ఉడకబెట్టేసుకోవాలి. ఎందుకంటే మసాలా కలిసేంత వరకు ఉడకబెట్టేసుకోవాలి.
ఇది కాసేపు ఉడికేంత వరకు ఉడకబెట్టుకోవాలి మసాలా అంతా. ఒక పక్క రైస్ కూడా నేను ముద్దకు అనేది పెట్టేస్తున్నానండి. ముద్దకి ఇది చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. ఓకేనా, వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.